నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 7 రోడ్ల కోడెల వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు యువత గత 75 ఏళ్ల ప్రస్థానం తెలుసుకోవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ప్రారంభమైన ఈ వేడుకలు స్వాతంత్ర దినోత్సవం ముగింపు కార్యక్రమాల వరకు కొనసాగుతాయని, ఇందులో భాగంగానే ఈరోజు వాగ్దాన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషకరం అన్నారు. కోడిరామూర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ను అందరూ తిలకించాలని, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఇది జిల్లా ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అని వివరించారు. ఈరోజు ఇది ఎందుకు పెట్టామంటే పబ్లిక్కి తెలియాలి. ఇక నెక్స్ట్ 3 రోజులు మనం ఏం చేయబోతున్నాం ఎమ్మెల్యేగా ఆల్రెడీ చెప్పారు. దీంట్లో మరి ముఖ్యంగా మనం 15న మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ తర్వాత సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాముఖ్యులు ఇంపార్టెంట్ పర్సన్స్కి ఒక ఫెలిసిటేషన్ కూడా చేస్తాం. ఇది కాకుండా 3 రోజులు ఈ కేఆర్ స్టేడియం ప్రోగ్రామ్ ఒక ఫుడ్ ఫెస్టివల్, ఒక ఎగ్జిబిషన్, అలాగే స్టాల్స్ కొన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. మీరు కూడా శ్రీకాకుళం గురించి తెలుసుకోవాలి అంటే ఆ స్టాల్స్ దగ్గర వెళ్ళి విజిట్ చేస్తే, ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే చాలా వరకు తెలిసిపోతుంది. ఇది కాకుండా మన ఈ ఒక మ్యాగజైన్ కూడా మనం తీసుకురాబోతున్నాం. మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే మిగతా వీడియోగ్రాఫర్స్ నుంచి ఒక వీడియో కాంపిటీషన్ కూడా పెట్టి అక్కడి నుంచి కూడా చాలా వీడియోస్ వచ్చింది. సో శ్రీకాకుళం చరిత్ర ఒక 75 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తాము, ఇంకా ఏం చేయబోతున్నాము, అది అన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకి తెలిసిపోతుంది. భావి జనరేషన్కి, వచ్చే జనరేషన్కి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ 3 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఇది కాకుండా ఒక గర్వకారణం 75 ఇయర్స్ అయితే అంటే చాలా గౌరవంగా మనం అందరికీ చెప్పాలి. శ్రీకాకుళం వజ్రోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని గర్వంగా జరుపుకుంటుందని, ఇది చరిత్ర, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని, ప్రజల భద్రత, శాంతి పరిరక్షణలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు కలిసి కమిటీగా ఏర్పడి శ్రీకాకుళం జిల్లా 75వ వసంతాల వేడుకలు ప్రారంభించామన్నారు. పారిశ్రామికవేత్తలతో సదస్సుతో మొదలుపెట్టి ఆగస్టు 15న సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు వరకు 3 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ వారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ పొన్కర్ గారు, అలాగే ఎస్పీ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి, అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు.
అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందు వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక నాగవల్లి హోటల్లో బుధవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్య లేదని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన దరఖాస్తులు సమర్పిస్తే ఏపీఐఐసి ద్వారా భూముల కేటాయింపు చేస్తామని తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం నుంచి మూలపాడు పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం జరుగుతున్నందున సుమారు 193 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్నందున ఆయా కార్డర్ల వెంబడి పరిశ్రమలు నెలకొల్పితే పారిశ్రామికవేత్తలకు ఆదాయంతో పాటు జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అవకాశం ఉంటుందని వివరించారు. అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికదారులకు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే జిల్లాలో తయారవుతున్న రెడీమేడ్ ఉత్పత్తులకు వాల్యూ యాడ్ చేయడం ద్వారా మరింత మెరుగైన పర్సన్ ఏర్పాటు కోసం అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ 2047 స్వర్ణాంధ్ర సాధన స్థాపనకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ సమయానికి శ్రీకాకుళం జిల్లా మొదటి 5 స్థానాలలో ఒకటిగా ఉండాలన్న ఆకాంక్షకు పరిశ్రమల ఏర్పాటు అవసరమన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, డిఐసి జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మురళీమోహన్, టూరిజం అధికారి నారాయణరావు, సుమారు 50 మంది పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి రోడ్డులో గల సర్వాణి విద్యాలయ ఆవరణలో విద్యా సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థి, యూపీఎస్సీ సివిల్స్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ విజేత సిక్కోల బిడ్డ బాన్న వెంకటేష్కు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందవరపు సూరిబాబు మాట్లాడుతూ జలమూరు మండలం అల్లాడపేట వాసి అయిన తమ పాఠశాల విద్యార్థి బాన్న వెంకటేష్ స్కూల్ దశ నుండే జీవిత గమ్యం పట్ల స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారన్నారు. తమ పాఠశాలలో విద్య పూర్తయిన తరువాత తిరుచారపల్లి ఎన్టీఆర్లో చదువు పూర్తి చేసుకుని క్వాల్కమ్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించినప్పటికీ తన గ్రామం, జిల్లా స్థితిగతులు వంటివి వెంకటేష్కు సివిల్ సాధన దిశగా నడిపించాయని గుర్తు చేశారు. 2024లో ఆంధ్ర క్యాడర్ ఐపీఎస్గా ఎంపికై కూడా తృప్తి చెందక మరలా సివిల్స్ రాసి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి ఐఏఎస్గా ఎంపికవ్వడం తమకు అమితమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సివిల్స్ విజేత బాన్న వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సర్వాణిలో తాను నేర్చుకున్న క్రమశిక్షణ ఫౌండేషన్ వలన ఈ స్థాయికి చేరుకున్నందుకు సర్వాణి మేనేజ్మెంట్కు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. స్కూల్ దశ నుండే మన గమ్యం, మన ధ్యేయం నిర్దేశం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ప్రధాన ఆచార్యులు నికు అప్పన్న, ప్రముఖ న్యాయవాది కాశీ విశ్వనాథ్, నగర ప్రముఖులు ధర్మాన ఉదయ్ భాస్కర్లతో కలిసి అందవరపు సూరిబాబు దుస్సాలవ బెమంటోతో బాన్న వెంకటేష్ను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో బాన్న వెంకటేష్ తండ్రి చంద్రరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ గూండాలు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేశారని వైఎస్ఆర్సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొత్తం పోలీసుల పహారీలో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్ల రాజ్యాంగ హక్కులను బహిరంగంగా కాలరాసిన ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసివేసి రిగ్గింగ్కు మార్గం సుగమం చేశారని ఆరోపించారు. ఇళ్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వలేదని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి గూండాలను బస్సులు, లారీలలో తరలించి దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేసి రికార్డింగ్ను అడ్డుకున్న ఘటనను ప్రస్తావించారు. పులివెందుల మండలంలో పోలీసుల లాఠీచార్జ్, అవమానకర వ్యాఖ్యలు ప్రాంతంలో ఉద్రిక్తతను దారితీసినట్లు అన్నారు. పోలింగ్ కేంద్రాల పూర్తి వీడియో రికార్డింగ్ను భద్రపరిచి ప్రజలకు విడుదల చేయాలని చిరంజీవి నాగ్ డిమాండ్ చేశారు. ఓటర్లను అడ్డుకున్న, దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గూండాలను రప్పించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పునః ఎన్నికలు జరపాలన్నారు. ఇది ఎన్నిక కాదు, ఇది ప్రజాస్వామ్యంపై దాడి, ఓటు హక్కుపై యుద్ధం, చివరికి గెలాల్సింది ప్రజలేనని, రౌడీలు కాదని తమ్మినేని చిరంజీవి నాగ్ వ్యాఖ్యానించారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోవిందరాజులు 15వ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ తెరీసా హోంలో వృద్ధులు, దివ్యాంగులకు బుధవారం భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్ తెరీసా హోంనకు వాటర్ ఫిల్టర్ అవసరమని నిర్వాహకులు తెలియజేయగా 50 లీటర్ల వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కోట సావిత్రమ్మ, కొన్న నరసింహమూర్తి, కొంక్యాన రాధాకృష్ణ, కొన్న సదాలక్ష్మి, పెద్దింటి గాయత్రీదేవి, కొంక్యాన వేణుగోపాల్, సరోజ, కొంక్యాన శివశంకర్, సిస్టర్ లిఖిత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్ల వజ్రోత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 75 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అంతేకాక జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ బృందాలు వజ్రోత్సవాల భాగంగా నిర్వహించిన రన్ ఫర్ శ్రీకాకుళంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. హెచ్చర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో గత సోమవారం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ విత్ పైథాన్ అనే అంశంపై వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి బ్రెయినో విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ నుంచి 4గురితో కూడిన బృందం వచ్చేశారు. ఈ వర్క్షాప్లో విద్యార్థులకు ఉద్యోగానికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ మరింత పెంపొందించడానికి ఈ వర్క్షాప్ దోహదపడుతుందని బ్రెయిన్ విజన్ రీసోర్స్ పర్సన్ సాయి పవన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మల్టీనేషనల్ కంపెనీలలో ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. 10 రోజులుగా జరిగిన ఈ వర్క్షాప్లో అమెజాన్, బోస్, గూగుల్ వంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలకు ఉపయోగపడే పైథాన్ సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా 24 గంటల హ్యాక్థాన్ నిర్వహించారు. ఇందులో మొత్తంగా 42 యాప్లు విద్యార్థులచే డెవలప్ చేయడం జరిగింది. శ్రీ శివాని విద్యా సంస్థల యాజమాన్యం అందులో మొదటి 3 యాప్లకు ఫస్ట్ ట్యాక్ మార్కెట్ యాప్, సెకండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాప్, థర్డ్ ప్రైజ్ ఈ-కామర్స్ యాప్లకు ఇవ్వడం జరిగింది. 4 నుండి 10వ యాప్ వరకు వచ్చిన వారికి స్పెషల్ ప్రైజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైజ్ విన్నింగ్ భవిష్యత్తులో జరిగే హెక్థాన్లో కూడా పొందవచ్చునని తెలియజేశారు. విద్యార్థులు మరిన్ని యాప్లను తయారు చేసి ఉద్యోగ ఇంటర్వ్యూలకు రెడీగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, హెచ్ఓడీలు వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, కోఆర్డినేటర్ ఝాన్సీ, మెంటర్స్ అమ్మినాయుడు, శ్రీనివాస్ నాయుడు, టీపీఓ బి ప్రసాదరావు, బ్రెయినో విజన్ బృందం సభ్యులు శివ, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల గ్రంథాలయంలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవంను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాధాన్యత, వాటి అభివృద్ధి, డిజిటల్ గ్రంథాలయాల వినియోగం గురించి వివరిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎన్ చిన్నారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, అకాడమిక్ కోఆర్డినేటర్ కె మౌనిక, గ్రంథ పాలకురాలు పిఎల్పి భారతి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను పోలీసుల దృష్టికి ప్రారంభ దశలోనే చేరాలని టూ టౌన్ సిఐ ఈశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని పుణ్యపు వీధి సచివాలయం ఆవరణలో నారీ శక్తి సదస్సు జరిగిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ పి ఈశ్వరరావు మాట్లాడారు. పోలీస్ శాఖ స్నేహపూర్వక సేవలకు ముందుకు వచ్చినప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని, దీనివలన సైబర్ క్రైమ్ అలాగే
గృహహింస వంటివి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలను, స్వయం సహాయక సంఘాలను, ఇతర మహిళలను అందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకోసం శ్రీకాకుళం పట్టణంలో వార్డు సచివాలయాల పరిధిలో ఈ సదస్సులని నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళా సంరక్షణ అధికారిని వావిలపల్లి సుమన మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేశ్వర్ రెడ్డి ఆలోచనల మేరకు మనమందరం సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలని, స్టేషన్కు వెళ్ళడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ నవీ, మహిళా సంఘ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం జ్యోతి, ఇంకా అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు, డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని శ్రీకాకుళం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి అశోక్ కుమార్ల పర్యవేక్షణలో బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీకాకుళం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఫోల్డర్లో చేర్చబడాలని, ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. బ్యాంక్ ఉత్పత్తులను ఉపయోగించాలని, బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ డైరెక్టర్ వి ఆంజనేయులు, శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ డి మదన్, రిసోర్స్ పర్సన్స్ ఎస్ హరి, ఏ హరినాథ్, ట్రైనర్లు పి హేమలత, యు రాజేష్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన కొత్తూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 6 సంవత్సరాల నుండి ₹1 వేతనం కూడా పెంచలేదన్నారు. డిఏ కానీ, పిఆర్సీ కానీ అమలు చేయడం లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదని వాపోయారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు, గర్భిణీలకు, బాలింతలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు ఇప్పటికే 4 సంవత్సరాలు అయిందని, ఫోన్లు 2GB ర్యామ్తో 4G నెట్వర్క్ కలిగిన ఫోన్లు ప్రభుత్వం ఇచ్చిన యాప్లకు, ఆన్లైన్ వర్కులకు సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని, గ్రాట్యుటీ జీవోలో మార్పు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు విధి విధానాలు రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో సర్ల ప్రసాదరావు, ఎస్ ధనలక్ష్మి, డి అనురాధ, జలజాక్షి, అమ్మాయమ్మ, శ్రీలత, విజయ, భవానీ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం మహాదానమని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి బొద్దాం గ్రామానికి చెందిన నక్క ఆదమ్మ సాధారణ మరణం చెందగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని రెడ్ క్రాస్ ప్రతినిధులకు సమాచారం అందించగా విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఏ రమణ, కె శంకర్రావు, పి సురేష్ తదితర సిబ్బంది వచ్చి నక్క ఆదమ్మ నుండి కార్నియాలను సేకరించారు. పింకి చైతన్య కుమార్ పెనుబాక గ్రామస్తులకు నేత్రదానం ఆవశ్యకతను తెలియజేశారు. విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కెఆర్డి ప్రసాద్ నక్క ఆదమ్మ కుమారుడు నక్క అప్పారావు, కుమార్తె బింగి రత్నలను అభినందించారు. నేత్రదాన ప్రశంసా పత్రాన్ని రెడ్ క్రాస్ ప్రతినిధులు పింకి చైతన్య కుమార్, రమణలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అవకాడో పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్నపండు అని కూడా అంటారు. దీనిలోని అధిక క్రొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మేనో అన్సాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6లు పుష్కలంగా లభిస్తాయి. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకుని తినండి. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్స్ మిక్స్, వెనిగర్ను దానిపై చల్లి తీసుకోండి. మీరు ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. మీరు ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినవచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. గుడ్లకు బదులు మీరు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాట విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.